నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. గ్రూప్ 1 ర్యాంకర్లకు సెప్టెంబర్ 27న స్వయంగా నియామక పత్రాలు అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నియామకాలు జరిగినాయి. శిల్పకళా వేదికలు ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ని టేక్ ఓవర్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ మెట్రో చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య జరిగిన చర్చలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వన్ టైం సెటిల్మెంట్ కింద ఎల్ఎన్టీకి 2000 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీంతో మెట్రో రైల్ విస్తరణ మరింత స్పీడ్ గానుంది. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుడుతో పాటు హైదరాబాద్ లోని కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇయ్యాలని సూచించింది. దీంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలి. ఇక లోతట్టు ప్రాంతాలలో రక్షణ చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో లబ్ధిదారులను ఎవరైనా డబ్బులు అడిగితే 1800-599-5991 కి ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది తెలంగాణ సర్కార్. ఇప్పటి వరకు మొత్తం 10 మంది పంచాయతీ సెక్రటరీల మీద హౌసింగ్ ఆఫీసర్లపై ఫిర్యాదు రావడంతో వేటు వేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ సర్కార్ కి గుబులు పట్టుకుంది. ఆ పార్టీ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టినా ప్రజల నుంచి ఆదరణ కరువు కావడంతో స్టార్ క్యాంపెయినర్ల కోసం వెతుకుతున్నది బీఆర్ఎస్ పార్టీ. అయితే పార్టీలో ఉన్న కుంపట్ల నేపథ్యంలో ముఖ్య నాయకులు ప్రచారం చేయడానికి ముందుకు రావటం లేదట. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో స్థానిక సంస్థలలో 69% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిండు. చెన్నైలో జరిగిన తమిళనాడు ఎక్సెల్సన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించుడు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. క్షణార్థులు.